సిబిల్ రిపోర్ట్ చూసి తలనొప్పి వస్తుందా? దాన్ని సరిచేసుకుందా? మొదటి స్టెప్, మీ సిబిల్ రిపోర్ట్ ని చూడండి. సిబిల్ వెబ్సైట్ కి వెళ్లి మీ రిపోర్ట్ ని ఆన్లో తెచ్చుకోండి. రెండో స్టెప్, తప్పులు ఉన్నాయా చూడండి. ప్రతి భాగం జాగ్రత్తగా చూసి ఏవైనా తప్పులు ఉన్నాయా లేదా ఏమైనా తేడా ఉందా చూసుకోండి. మూడో స్టెప్, దిద్దుబాటు కోసం అభ్యర్థించండి. తప్పు కనిపించిందా? సిబిల్ వెబ్సైట్ లోనే దిద్దుబాటు కోసం అభ్యర్థించండి. నాలుగో స్టెప్, లోన్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడండి. తప్పుగా ఉన్న సమాచారాన్ని సరిచేయడానికి లోన్ ఇచ్చిన వారితో మాట్లాడడానికి సిబిల్ మీకు సహాయం చేస్తుంది. వాదో స్టెప్ సరిచేసే వరకు ఆగండి. సిబిల్ మరియు లోన్ ఇచ్చిన వారు సమస్యను పరిశీలించి సరిచేసేందుకు కొంత సమయం ఇవ్వండి. ఆరో స్టెప్, సరిచేయబడిన రిపోర్ట్ ని చూడండి. సమస్య పరిష్కారం అయ్యాక మీ సిబిల్ రిపోర్ట్ ని మళ్ళీ చూసి తప్పులు సరిచేయబడ్డాయో లేదో చూసుకోండి. మరియు గుర్తుంచుకోండి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోండి మరియు ఏదన్నా రుజువు ఆన్లైన్లో సమర్పించండి. సమయానికి చెల్లింపులు చేయడం మరియు తక్కువ బ్యాలెన్స్ ఉంచుకోవడం వంటి మంచి అలవాట్లను పాటించడం ద్వారా మీ స్కోర్ ని మొత్తంగా మెరుగుపరుచుకోండి. మీ క్రెడిట్ ని బాగా మేనేజ్ చేసుకోండి.